నిజాముద్దీన్ అని చెప్పేసి ఈజ్ ఇంపోర్టర్, అక్కడిని దగ్గరనే ఉంటాడు, మన కర్ణాటక తమిళనాడు. ఆయన దగ్గర పోయా. ఈ సైడ్ 4,500 రూపీస్ ఒక ప్లాంట్. రెండు గడ్డి మొక్కలు ఇంత ఉంటే అంత ఉంటాయి. సో మొత్తం యూఏఈ నుంచి వస్తాయి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి. సో ఫస్ట్ టైం అక్కడ చూస్తే నాకు అప్పుడు పొరపాటు ఏం జరిగిందంటే, నాకు ఎలైట్ రెడ్ కలర్లో చాలా బాగుండింది. తర్వాత ఎలైట్ ఓ 250 చెట్లు తీసుకొని బరీ కావాలంటే, బరీ అంటే ఇవి ఇట్ హ్యాస్ గాట్ మోర్ డిమాండ్ దానికంటే కూడా. బరీ ఒక 150 తీసుకుంటే తర్వాత నీడికి వచ్చిన తర్వాత అన్నాడు, సార్ బరీ 150కి వేరే వాళ్ళ తోట కొట్టేస్తున్నారు, డైరెక్ట్ చెట్లే తీసుకొచ్చి పెడతాను, 4 years ప్లాంట్స్ అవి పెట్టేద్దాం సార్ అని. ఓకే, నీకు అవి వచ్చే లోపల ఇవి వస్తాయి అన్నాడు. ఎలైట్ వచ్చే లోపల బరీ వచ్చేస్తుంది అన్నాడు. ఇంకా మనం సర్లే బతుకుతాయంటే బతుకుతాయి సార్, నాది గ్యారంటీ, పోతే నేను చెట్లు ఇస్తాను. బట్ ఎంత అంటే 8,000 రూపాయలు చెప్పాడు. 8,000 రూపీస్ పెట్టి 150 చెట్లు తీసుకుంటాను, 150 ప్లాంట్స్. ఇమాజిన్ ఆల్మోస్ట్ ఎంత అయిందో. ఆ పెద్ద ట్రాలీ కేసు తీసుకొచ్చాడు. నేను ఇక్కడ పెద్ద ప్రొక్లైనర్ పెట్టి పెద్ద ట్రాక్టర్ అంత లోడ్ గుంతలు కొట్టించి, కొత్త మనకు తెలియదు, అక్కడి నుంచి ఉసికి అంత తోలిచ్చా. శాండ్లు పెట్టాలేమో, శాండ్లు వస్తాయేమో అని. మామూలుగా ఎడార్లు పండుతాయి కదా, పెద్ద నిండా శాండ్ మట్టి అది నింపి పెట్టేసి దాన్ని పెట్టా. నాకు ఏబిసిడి తెలియదు దాని గురించి. చెట్లంతా కట్టేసి ఇచ్చాడు, కింద ట్రిమ్ చేసి ఇచ్చాడు చెట్లు. ఇచ్చిన తర్వాత ఒక 1 monthకు చూసేటప్పటికి దగ్గర చెట్లన్నీ పడిపోతున్నాయి ఆకులు. ఏమరా అంటే దానికి డైనోసరస్ అని కొమ్మ పురుగు దాన్ని అటాక్ అయ్యింది. దానికి వీడు చెప్పలే నాకు, ఇట్లా దీనికి వస్తుంది, దీనికి మందు కొట్టాలా అని. నేను అదే కట్టి పెట్టాలనేమో గాలికి పోకుండా అని చెప్పేసి తిప్పకుండా పెట్టాను. సార్ ఇట్లా అయింది అని చెప్పేటప్పటికి తొందర తీయండి అంటే, నా దగ్గర చూపెడతాను, ఇప్పుడున్న తోటకు దానికి మొత్తం పోయింది అసలుకి యాక్చువల్గా. అప్పటికప్పుడు మళ్ళీ నేను బరిగా పోయి మందు తీసుకొచ్చి దాని నిండా చెట్టంతా తడిపి సుడిలో పడేటట్టు కొట్టి, సో ఐ కెన్ కొన్ని ఒక 70 ప్లాంట్స్ పోయి, పెద్ద ప్లాంట్స్ 70 ప్లాంట్లు పోయాయి. ఒక 80 ప్లాంట్లను బతికించుకున్నాను, 80-90 ప్లాంట్లు బతికించుకున్నాను. తెచ్చి దాంట్లో సగం వెళ్ళిపోయాయి.